మీరు జాగ్రత్త. తెలంగాణలో ఘోరం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిని మృగాలు పాడు చేశాయి. మద్యం మత్తులో 9 ఏళ్ల బాలికపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుతుండగా చాక్లెట్ ఆశ చూపించి అఘాయిత్యానికి పాల్పడ్డారు 2 మృగాలు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డ్ అయ్యాయి. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది డబుల్ బెడ్రూమ్ కాలనీలో జరిగింది. 9 ఏళ్ల బాలిక ఇంటి బయట ఆడుతూ ఉండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి 2 యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డ్ అవడంతో ఇద్దరిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట హైడ్రామా నెలకొంది. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనని విరమింపజేశారు.